నిజానికి దైవం యొక్క రూపంలో, నామంలో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ లభిస్తుంది డీకోడ్ చేసుకుంటే. అది ఎంత ఎనర్జీ అనేది వాడికి తెలుసు. అయితే ఆ ఎనర్జీకి ఉన్న సామర్థ్యాలు ఎలాంటివో, ఏవేవి మనం పొందొచ్చో, ఒక సాధకుడు ఆ చైతన్యంతో కనెక్ట్ అయితే ఎలాంటి ఉపయోగాలు తను పొందగలుగుతాడో అదంతా అందులో క్రోడీకరించి ఆ రూపాన్ని, ఆ నామాన్ని కూడా అలా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి భక్తి విశ్వాసం కూడా ఒక దైవంగా అక్కడ రూపొందించి మనకి ఆ భక్తి విశ్వాసాన్ని కలిగించేలాగా ఆ అమ్మ అంటూ, తండ్రి అంటూ అలా ఎందుకు ఇలా మనకి భావాన్ని కలిగించారంటే, నిజానికి భావంతో, అత్యున్నతంగా నమ్మకంతో ఎనర్జీని రైట్ చేయడం వీలవుతుంది. కాన్షియస్ తోటి, హయ్యర్ కాన్షియస్ తోటి కనెక్ట్ అవ్వడానికి చాలా గ్రేట్ వే ఏంటంటే ఇదే చక్కటి భావం, విశ్వాసం. అందుకే ఆ ఎనర్జీ పట్ల మనకి ఆ విశ్వాసం ఉండేలాగా ఇదంతా క్రియేట్ చేయబడింది మాస్టర్. ఎంత గ్రేట్గా ఒక సాధకుడు ఒక సాధారణమైన వ్యక్తి దగ్గర నుంచి ఒక మహోన్నత కార్యాలను సిద్ధించుకోవాలనుకున్న సాధకుడు వరకు ఈ చైతన్యాన్ని, ఈ శక్తిని ఉపయోగించుకుని ఎంత చక్కగా ముందరికి వెళ్ళొచ్చో అన్నీ ఋషులు, యోగులు మనకి అందించారు. నిజంగా గ్రేట్ మాస్టర్స్. ఇది ఎందుకు ఇలా చేయగలిగారు అంటే, ఇప్పుడు మనకి పవర్ అనేది, అంటే కరెంట్ అనేది ఎక్కడి నుంచి పుడుతుంది, అది ఎలా వస్తుంది, ఇదంతా మనకి ఆ జ్ఞానం తెలుసు. కాబట్టి దాన్ని యూస్ చేసుకోవడంలో మనము అప్రమత్తంగా ఉంటాము. అంటే సరైన విధంగా ఉపయోగించకపోతే దానివల్ల ప్రాణాంతకమైన ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాని సౌకర్యాలన్నీ నేను పొందాలి కాబట్టి, దాని ద్వారా వచ్చే సకల సౌకర్యాలు నేను పొందడానికి దాన్ని చక్కగా ఒక పరిమితిలో వచ్చి ఆ శక్తిని నేను కనెక్ట్ చేసుకుంటూ యూస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే అది కరెంటు అన్నది అందరికీ తెలుసు. అది దైవం అనే ఉద్దేశం కలిగి ఉండరు.